బీఆర్ఎస్ బీజేపీపై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న కేసీఆర్ తన హయాంలో ప్రతిపక్షాలకు సమయం ఇచ్చారా అని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. మంత్రులు ఎమ్మెల్యేలు కలవటానికి సమయం ఇచ్చారా అని నిలదీశారు. కాంగ్రెస్ కులగణనపై బీఆర్ఎస్ బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. ఉనికి కోసమే కేటీఆర్ రైతు దీక్షల పేరిట డ్రామాలాడుతున్నారని ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా మీ పరిపాలన ఉండిందా? ఎవరు? కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్, ఆయన ఉండే ఎవరు, జోగినిపల్లి సంతోషు, గొప్ప గొప్ప మాటలు మాట్లాడింది. సరే, మళ్ళీ చెప్తే ప్రతిసారి చెప్పిన అనుకోవచ్చు మీరు. ఇలా అంబేద్కర్ గురించి మాట్లాడింది, గొప్పగా మాట్లాడతారు. ఒక్కరోజు దండ వేసిండా? ఒక్కరోజైనా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు? అంతేకాకుండా ఈ రోజున కేసీఆర్ ఎన్ని మాట్లాడినా, ప్రజాస్వామ్యం మాట్లాడినప్పుడు ప్రతిపక్షాలు, అది సిపిఐ అయినా సిపిఎం అయినా ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళైనా ఇతర పార్టీలకు కానీ ఎవరికైనా అసలు అపాయింట్మెంట్ ఇచ్చిండ్రా సమస్య చెప్పుకోవడానికి? ధర్నా చౌక్ను ఉంచిందా? రద్దు చేయలేదా? ప్రగతి భవన్కు ఎంట్రీ లేదు కదా, మంత్రులు కూడా లేదు కదా, నేనే సాక్ష్యం కదా. ఎర్రవెల్లి కాడికి పోతే కూడా ఫామ్ హౌస్ అక్కడ దానిలో ఎంట్రీ ఉందా ఆ రోజున? చూడలేదా? గద్దర్ తెలంగాణ రాష్ట్ర సాధనలో గళం విప్పి కాలు గజ్జగట్టి యావత్ తెలంగాణ సమాజాన్ని సంఘటితం చేసిన వ్యక్తి, గొప్ప వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి కూడా 3 గంటల పాటు ఎండల నిల్చోబెట్టే కార్యక్రమం చేస్తే ఎట్లా మర్యాద అవుతుంది? ఇదే నా ఉద్యమకాలను గౌరవించడం? ఎంతమంది ద్రోహులకు అందలాలు ఎక్కలేదు. కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వీళ్ళు, వాళ్ళకు ఒక దమ్ము ధైర్యం లాంటిది ఈ తెలంగాణకి మేమేమో తీసుకురావాలని తపనతోటి పనిచేయాలి తప్ప, ఇటీవల బడ్జెట్లో అనా పైస తెలంగాణకి రాని సందర్భాన్ని ప్రజలకు విడమరిచి చెప్పలేని వీళ్ళు, తెలంగాణ విభజన హామీలు కూడా ఇంకా అమలు కాని సందర్భంలో కూడా తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్న సందర్భం, తెలంగాణ ఇచ్చేటప్పుడు తల్లి బిడ్డను వేరేసి తల్లిని చంపిరనేటువంటిది లోక్సభ తలుపులు మూసి తెలంగాణ ఇచ్చిరని చెప్పని విమర్శలు తెలంగాణ ప్రజల గుండెలు గాయం చేసే విధంగా మాట్లాడిన వీరు ఇప్పుడు ఈ విధంగా వారు మాట్లాడిన మాటల్ని మేము తప్పుపడతా ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారిని తిట్టడం, రాహుల్ గాంధీ గారిని తిట్టడం, రాహుల్ గాంధీ గారి మతం గురించి మాట్లాడడం, ఇవన్నీ కూడా ఏ మేరకు సబబు అనేటువంటి మాట. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుందో ఓడుతుందో అనే మాట కూడా బండి సంజయ్ గారు అన్నట్టుగా ఈ 2 రోజులు చూస్తున్నాం. అంటే ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలనేటువంటి ఆలోచన వీరికి ఏమైనా వచ్చిందా అని అడుగుతున్నా. బీఆర్ఎస్తో కలిపి లోపేకర ఒప్పందం ఏమైనా చేయాలని కోరుకుంటున్నా అని అడుగుతున్నా. బీఆర్ఎస్ మేము గెలుపొందిన 14 మాసాల క్రితం అనుకుంటే ఇంచుమించు మేము ఈ ప్రభుత్వం ఏర్పడి 3 రోజుల నుంచి ఈ ప్రభుత్వం ఇక కూలిపోతుంది అనేటువంటి ప్రచారాన్ని, అంటే 14 మాసాలైనా మంచిగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 18 గంటలు కష్టపడుతూ ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులతో సమన్వయం చేస్తూ మా ఎమ్మెల్యేలందరికీ సమన్వయపరుస్తూ ప్రజాపాలన అందిస్తూ ముందుకు పోతుంటే ఓరవలేక ఈ విధంగా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల కంటే ముందు పిచ్చి ప్రేలాపనలు ఇష్టానుసారంగా మాట్లాడే మాటల్ని మేము తప్పుపడతా ఉన్నాం. కేటీఆర్ ఇంకా పచ్చకామెర్లలోనే ఉన్నాడు. ఎందుకంటే కేసీఆర్ కుటుంబం అంటేనే దోపిడీకి మూలం. దోపిడీ ఎక్కడ ఉంది అంటే కేసీఆర్ ఇంట్లో పుట్టింది, కేసీఆర్ ఇంట్లో నుంచే బయటకు వస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత కేటీఆర్కు లేదు. మీరు కదా ఐఏఎస్ల గురించి గొప్పగా మాట్లాడి రేవంత్ రెడ్డి గారు ఐఏఎస్ల మీటింగ్లో గతంలో ఉన్నటువంటి ఐఏఎస్లకు నేడు ఉన్నటువంటి ఐఏఎస్లకు వేరియేషన్ చూపిస్తూ నాడు గొప్పగా పనిచేసే వాళ్ళు మనం కూడా వారిని ఆదర్శంగా తీసుకొని గొప్పగా పనిచేయాలని చెప్పేసి వాళ్ళకు ప్రోత్సహిస్తూ ఎప్పుడైతే ఐఏఎస్లు గ్రామాలకు వెళ్తారో
సమస్యలన్నీ ఎక్కువ పరిష్కారం అవుతాయి. కాబట్టి గ్రామ పర్యటన చేయాలి, ఫీల్డ్లోకి వెళ్ళాలని చెప్పేసి ఒక వాళ్ళకి సలహాలు సూచనలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళకి ఇస్తూ ఉంటే మీరు మీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు మనం చూడలేదా? ఐఏఎస్లతో కాళ్ళు పట్టించుకున్నారు, ఐఏఎస్లతో బూట్లు కట్టించుకున్నారు, ఐఏఎస్లను కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్నారు. మీరు మాట్లాడేది ఐఏఎస్లకు ఇచ్చిన గౌరవం. ఈరోజు అత్యంత గౌరవాన్ని ఐఏఎస్లకు ఇస్తూ ఉన్నాం, అత్యంత స్వేచ్ఛను కూడా ఐఏఎస్లకు ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే గ్రామాలలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యల పరిష్కారంలో వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే వేయగలుగుతుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నది. మీరు ఐఏఎస్ల గురించి మాట్లాడే అర్హత ఎక్కడ కూడా లేదని చెప్పేసి నేను కేటీఆర్ తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళకి సిగ్గులేదు. పొద్దుగా లేస్తే ఏదో ఒక దీక్షల పేరు మీద ఏదో రకంగా ప్రజలలో ఉండాలనుకుంటున్నారు కాబట్టి బుడుబుక్కల వేషాలు వేసుకొని ఏదో ప్రజల మధ్యలోకి వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి బుడుబుక్కలలో వాళ్ళ జీవనాధారం కోసం వెళ్తారు. వీళ్ళేమో పొలిటికల్ బతుకుదేరు కోసం వెళ్తా ఉన్నారు ఇవాళ. కాబట్టి వాళ్లకు బతుకుదేరు అనేదే లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల అధికారంలో ఉండి కనీసం ₹1,00,000 రుణమాఫీ చేయలేనటువంటి దద్దమ్మలు మీరు, ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి దద్దమ్మలు మీరు, రాష్ట్ర ప్రజలకు గౌరవించలేనటువంటి సన్నాసులు మీరు ఈ రాష్ట్రంలో ఇంకా రైతు దీక్షలు చేస్తాం. ఏ ముఖం పెట్టుకొని పోయి చేస్తా ఉన్నారు రైతు దీక్షలు?